ఒలింపిక్స్లో పతకాలు సాధించే సత్తా భారత క్రీడాకారులకు ఉందని ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నామని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఒకప్పటితో పోల్చుకుంటే దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరిగిందని, క్రీడా సదుపాయాలు సైతం మెరుగుపడ్డాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిలోనూ బ్యాడ్మింటన్ క్రీడను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతం అబ్బరాజుపాలెంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణాన్ని చేపట్టామని, వచ్చే ఏడాదిన్నరలోగా ప్రారంభించే అవకాశం ఉందంటున్న బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్తో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. బ్యాడ్మింటన్ అంటే చటుక్కును గుర్తు చెప్పారు పుల్లెల గోపీచంద్. ప్రకాశ్ పదుకునే తర్వాత ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలిచిన ఆయన ఇప్పుడు భారత చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో బ్యాడ్మింటన్ పరిస్థితి ఎలా ఉండేది ఇండియాలో, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందింది, మన క్రీడాకారులు ఎదుగుతున్న తీరుని మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఒకప్పటికి ఇప్పటికి మన దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధి ఎలా ఉంది? చాలా బాగుందనే చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే వివిధ ఏజ్ గ్రూప్స్లో కానివ్వండి, లేకపోతే వివిధ ఈవెంట్స్లో కానివ్వండి, ఈరోజు మనకి ఒక అగ్రస్థానంలో ఉండటం జరుగుతుంది. ఈరోజు మనకి ఇక్కడి నుంచి సాత్విక్ కానీ చిరాగ్ కానీ వీళ్ళు వరల్డ్ నెంబర్ 1 ఆ రేంజ్లో ఆడటం, లేకపోతే సైనా సింధులు కానీ, లేకపోతే శ్రీకాంత్ ప్రణాయ్లు కానీ, లక్ష్య సేన్ కానీ, ఇలాంటి చాలామంది ప్లేయర్స్ మంచి మంచి రిజల్ట్స్ తీసుకురావటం వల్ల ఈరోజు బ్యాడ్మింటన్ ఒక అగ్రస్థాయిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సపోర్ట్ పరంగా కానీ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ వివిధ ప్రోగ్రామ్స్ వల్ల కానీ ఓవరాల్గా దర్ ఇస్ అ వెరీ పాజిటివ్ ఇన్పుట్ ఫర్ స్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండ్ బ్యాడ్మింటన్. ఒకప్పుడైతే చైనా, మలేషియా, ఇండోనేషియా లేదా డెన్మార్క్ ఈ పేర్లు మాత్రం వినిపించే బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు అంటే, ఆ తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు ఇండియా కూడా సింధు కానీ, లేదా శ్రీకాంత్ కానీ, లక్ష్య సేన్ కానీ వీరందరూ కూడా దూసుకెళ్లారు. ఈ పరిస్థితి మీరు ఎలా చూస్తారు? అంటే చాలా సంతోషం అండి. అంటే మన దేశంలో బ్యాడ్మింటన్ పరంగా మనకి మంచి ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అంటే సింగిల్సే కాకుండా డబుల్స్, మిక్స్ డబుల్స్, విమెన్స్ డబుల్స్ అన్నిట్లో కూడా మనకి ఒక మంచి వరల్డ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయగలము అనే ఒక నమ్మకం ప్లేయర్స్లో కలిగింది. దాంతో ఈ ఒకరి రిజల్ట్ వల్ల ఇంకొకరు ప్రోత్సాహపడి ప్రతి ఒక్కరూ బాగా ఆడటం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి థామస్ కప్లో గెలవటం కానీ, లేకపోతే లాస్ట్ ఇయర్ బ్యాడ్మింటన్ ఏషియాలో మనకి విమెన్స్ టీమ్ విన్నర్ కావటం అనేది ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు జరగని విషయాలు. కానీ ఇలాగ ఒక టీం లాగా అందరు కలిసి ఆడటం అనేది చాలా సంతోషం. ఉమ్మడి రాష్ట్రంలో గోపీచంద్ అకాడమీ నుంచి చాలామంది క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు బయటకు వచ్చారు. అలాగే ఏపీలో కూడా అట్లాంటి అవకాశం ఉందా? తప్పకుండా సార్. మనకి అబ్బరాజపాలెంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. అండ్ వచ్చే ఏడాదిన్నరలో మనకి డెఫినెట్లీ ఒక మంచి అకాడమీ ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ ప్లేయర్స్కి కూడా ఒక మంచి అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. కృషి అదే తరఫున ఉంది. ప్రకాశ్ పదుకునే గోపీచంద్ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలిచే సత్తా ఉందా? భవిష్యత్తులో ఎవరెవరికి ఉండాలి? చాలా మందికి ఉంది సార్. ఏదో కొంచెం అన్ఫార్చునేట్గా కొంచెం లక్ లేక లాస్ట్ టైం గెలవట్లేదు. ఈ ఇయర్ హోప్ఫుల్లీ ఆ జింక్స్ బ్రేక్ అయ్యి మన ప్లేయర్స్ గెలుస్తారని భావిస్తున్నాను. యువతకి ప్రధానంగా వర్ధమాన క్రీడాకారులకు మీరు ఇచ్చే సందేశం కీలకమైన అంటే ఆడటం అనేది ఆటగాళ్ళకే కాదు, అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. సో మన పిల్లలందరినీ ఆడిపించుకోవాల్సిన అవసరం మనకుంది. మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం, అది చేసుకోవాలి. వాళ్ళలోంచి మీరు స్పోర్ట్ని కెరియర్గా తీసుకున్నట్లయితే ఈరోజు మనకి మెరుగైన అవకాశాలు దొరుకుతున్నాయి. పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తే డెఫినెట్లీ ఒక మంచి కెరియర్ అండ్ ఆల్సో మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తాను. ఇది గోపీచంద్ అభిప్రాయం. మొత్తం మీద గతంలో పోల్చి చూస్తే బ్యాడ్మింటన్ క్రీడకు ప్రభుత్వాల నుంచి ఆదరణ పెరిగిందని, భవిష్యత్తులో మన క్రీడాకారులు ఒలింపిక్స్ కానీ, ప్రపంచ కప్ కానీ, లేకపోతే ఆసియన్ కప్లో కూడా సత్తా చాటే అవకాశం ఉన్న క్రీడాకారులు ఉన్నారని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.